ఏదైనా కథ విన్నప్పుడు ఆ కథలోని విశేషాలను గ్రహించడం, మంచి విషయాలను పాటించడం ప్రధానం. గౌరీ శంకర్ల కథలో అర్ధనారీశ్వర తత్వాన్ని లోతుగా తెలుసుకోవాలి. ఆ ఆది దంపతుల అన్యోన్యతను అర్థం చేసుకోవడం, ఆ విలువలను అనుసరించడమే ఆనందకరమైన గృహస్థ జీవితానికి సోపానం. అన్యోన్యతకు అర్థం అర్ధనారీశ్వర తత్వం. భిన్నత్వంలో ఏకత్వం. వివాహానికి ముందు ప్రేమించుకున్న కాలంలో చెప్పలేనంత అన్యోన్యంగా కనిపించే జంటల సంసార సౌధం ఆనందంగా కొనసాగాలంటే గౌరీ శంకర్ల కథను శ్రద్ధగా వంట పట్టించుకోవాలి. గౌరీ శంకరులు అర్ధనారీశ్వర రూపంలో ఉంటారు. కుడివైపున శంకరుని రూపం, ఎడమవైపు గౌరీ రూపం. పూర్వం ఈ అర్ధనారీశ్వర చిత్రాన్ని దేవాలయం గోడల మీదో, ప్రధాన స్తంభం మీదో శిల్ప రూపంలోనో చిత్ర రూపంలోనో కనిపించేలా ఉంచేవారు. కుడి అరచేత్తో కుడి కంటిని మోసి గౌరీదేవిని, ఎడమ అరచేత్తో ఎడమ కంటిని మోసి శివయ్యను చూడు అని తమ పిల్లలకు తల్లిదండ్రులు చెప్పేవారు. ఆ విధంగా చేయించేవారు. ఎందుకని? ఏ సంస్కారము లేని బిరుసైన జేగురు రంగు శిరోజాలు, అవి కూడా మోకాళ్ళు దాటేంత పొడవున శివుడికి ఉంటాయి. సంపెంగ, అశోక, సురపొన్న, సౌగంధిక పుష్పాలతో చక్కగా అలంకృతమైన కొప్పు ఆమెకు ఉంటుంది. ఆగ్రహం వచ్చినా, అనుగ్రహాన్ని కురిపిస్తున్నా, ఏ మార్పు కనిపించని అష్టమి చంద్రుడిలా ఆమె నుదురు ఉంటే, ఏ మాత్రం తేడా కనిపించినా ఆయన నుదుటి బ్రుకుటి ముడిపడిపోతూ ఉంటుంది. ఆయన కన్ను రుద్ర రూపంలో వెలుగుతూ ఉంటే ఆమె నేత్రం నీటి మడుగులో కదలాడే చేపలా ఇంకా ఇంకా చూడాలనిపించేలా ఉంటుంది. మరో చిత్రం, ఆమె నయనం పరమ మనోహరంగా ప్రశాంతంగా అందరికీ ఉండేలా అడ్డంగా ఉంటే, ఆయనకు నుదుటి మధ్యలో మరో నేత్రం చిటచిలాటలాడే అగ్నితో ఉండడమే కాదు, నిలువుగా ఉంటుంది. ఇలా ఇద్దరూ ఒకే తీరుగా ఉండరు. కానీ భిన్నమైన లక్షణాలు కలిగి కూడా కలిసే కనిపిస్తారు. మానసికంగా కూడా ఐక్యభావంతోనే ఉంటారు. ఏం నేర్చుకోవాలి? ప్రతి వ్యక్తికి తనవైన కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటిని ఎదుటివారు గౌరవించాలి. నేను మంచి శిరోజ అలంకరణతో ఉంటాను కదా, నీవు అలాగే ఉండు. నా నుదురు ప్రశాంతంగా ఉంటుంది కదా, నీవెందుకు అలా ఉండవు? నేను చక్కటి పట్టు వస్త్రాలను ధరిస్తాను కదా, నీవెందుకు ఆ ఏనుగు, పులి చర్మాలు ధరిస్తావో? నా మాదిరిగా ఉండు అని ఆమె ప్రాధాయపూర్వకంగా కానీ గద్దించి కానీ ఆయన్ని అడగలేదు. అలాగా ఆయన కూడా నాలా నీవు ఉండవచ్చు కదా అని అడగలేదు. అంటే దంపతులు తమ వివాహానికి ముందు విడివిడిగా ఉన్న స్థిర అభిప్రాయాలను పరస్పరం గౌరవించుకుంటూ ఉండాల్సిందే. అవి పుట్టుక నుంచి వచ్చినవి. ఆ లక్షణాలకు వారు అలవాటు పడి ఉంటారు. కాబట్టి వాటిని మార్చుకోవాలని పట్టుబట్టినా, నిర్బంధించినా వివాహ బంధం క్రమంగా సడలిపోతుంది. అందుకని దాంపత్యంలో సర్దుకుపోవడం తప్పనిసరి. ఈ దశలో ఏ మూడో వ్యక్తో, వారి వారి తల్లిదండ్రులు, స్నేహితులు లేదా ఇరుగు పొరుగువారు జోక్యం చేసుకుంటే ఆ సంసారంలో అన్యోన్యత ఉండదు. అందుకే గౌరీ శంకరులు తమ మధ్య ఎవరూ చొరబడే వీలు లేకుండా నిలువునా కలిసిపోయి అర్ధనారీశ్వరులుగా ఉంటారు. ఇలాంటి విశేషాలను అర్థం చేసుకున్నప్పుడు అవి మన జీవితాలను సక్రమంగా సాగేందుకు ఉపకరిస్తాయి.